విజయవాడలో చంటి పిల్లలను అమ్ముకునే బ్యాచ్ ఈ మధ్య బాగా పెరిగిపోయారు. అయితే రీసెంట్గా విజయవాడ భవానీపురంలో నలుగురు మహిళలు ఒక శిశువును విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని బిడ్డను రక్షించారు. కొంతమంది మహిళలు ఒక ముఠాగా ఏర్పడి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జన్మించిన శిశువులను విజయవాడకు తీసుకువచ్చి సంతానం లేని దంపతులకు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క శిశువుకు 20 నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ముఠా ఒకటి పోలీసులు కంటపడగా కొద్ది నెలల క్రితం అరెస్టు చేశారు. ఇప్పుడు మళ్లీ రీసెంట్గా భవానీపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు శిశువులను స్వాధీనపరుచుకొని అధికారులకు అప్పగించారు. గ్యాంగ్ లీడర్ అయినటువంటి బలగం సరోజిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ బ్యాచ్ మళ్లీ విజయవాడలో సంచరిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరి మీద నిఘా పెట్టారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పిల్లలు లేని దంపతుల వివరాలను సేకరించి వారికి పిల్లలను విక్రయించడం వీరి వ్యాపారంగా మారింది. పిల్లల్ని ఒంటరిగా వదిలివేయకుండా సంరక్షకులు ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లినా వారి ఆలనా పాలన చూడడానికి పెద్దవారు ఖచ్చితంగా ఉండాలని, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, రక్షించాలి. లేదంటే ఇటువంటి రాక్షసులు ఎత్తుకుపోయి వేరే వారికి అమ్ముకునే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు. ఇది నిత్యం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు సినిమాల్లో చూసి చాలా మంది జరిగే అవకాశం లేదనుకుంటారు. కానీ విజయవాడ నడిబొడ్డున ఇలాంటి శిశు విక్రయాలు జరుగుతున్నాయంటే సాధారణ విషయం కాదు.